ఏమండి ఈ మంత్ నుండి స్కూల్ ఫీలో ఒక 1500 యాడ్ అవుతుంది. యశ్వితాకి కరాటే నేర్పిస్తున్నారు స్కూల్లో. ఇప్పుడు వరకు డాన్స్ ఫీజు, కంప్యూటర్ ఫీజు అన్నారు స్కూల్ వాళ్ళు. ఇప్పుడు కరాటే ఫీజా? అనవసరమైన ఖర్చులు ఎన్నో పెడుతుంటాం. అవసరమైన ఖర్చులు పెట్టడానికి ఏంటి నీకు? సారీ, నేను రాంగ్ టైంలో వచ్చానేమో. అయ్యో రండి వదినా, పర్వాలేదు. ఏంటి ప్రాబ్లం? దాన్నే అడగండి. మా టీచర్ చెప్పారు ప్రతి గర్ల్కి కరాటే నేర్చుకోవాలి, ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. విన్నారా? ఈ రోజు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్చుకుంటున్నారు, రేపు కరాటే నేర్చుకుంటారంట. ఇంకా అన్ని అమ్మాయిలే నేర్చుకుంటారు, రేపు అబ్బాయిలు ఏమి నేర్చుకుంటారు? రేపు చెడు నేర్చుకుంటారా? అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఫిజికల్లీ వీక్గా ఉన్నా మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కరాటే పేరుతో మగవాళ్ళు మిమ్మల్ని కాపాడలేరు, మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి అని హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. ఈ హెచ్చరిక ఆడపిల్లల్ని మానసికంగా బలహీనపరచడమే కాదు, మగవాళ్ళని రక్షించడంలో అసమర్థులు అని ఎత్తి చూపుతున్నట్లుంది. నిజంగా మగవాళ్ళు తలుచుకుంటే రక్షించలేరా? ఆడపిల్లలకి ఆత్మరక్షణ విద్య అవసరమా?